హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత అయితే ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసిన. ఏంటంటే ఈరోజు ఆలు కీమా అయితే చేస్తున్నా. ఇదైతే కొత్తగా ట్రై చేస్తున్నా. నేనైతే ఇంట్లో ఏం కూరగాయలు లేవండి, ఎందుకంటే ఊరికెళ్ళి వచ్చేసినాము. 1 మంత్ అయితే సమ్మర్ హాలిడేస్కి అయితే ఊరైతే పోయినాము. కొన్ని రోజులు అమ్మ వాళ్ళ ఇంటికి పోయినాము, కొన్ని రోజు మా సార్ దగ్గరికి అయితే వెళ్ళినాము. ఇంకా ఇంటికి వచ్చినాము. 1 మంత్ అవుతుంది. ఇంట్లో అయితే కూరగాయలు ఏం లేవు. నిన్న వీడియో పెడదాం అనుకున్నా కానీ ఇల్లంతా మొత్తం 1 మంత్ తర్వాత కొంచెం బాగా అంగడైంది. మొత్తం నీట్గా క్లీన్గా చేసి ఇల్లంతా ఊడ్చి పైన మొత్తం దులిపేసిన మొత్తం. ఇంకా నిన్నైతే వీడియో పెట్టలేదు. అసలు నేను వచ్చిన తర్వాత వెంటనే వీడియోస్ స్టార్ట్ చేద్దాం, ఇంకా రోజు ఒకటైతే ఖచ్చితంగా షేర్ చేద్దాం వీడియోస్ అని అనుకున్నా, కానీ నాకు నిన్న వీలు కాలేదు. ఇంకా ఇప్పటి నుంచి అయితే వీడియోస్ అయితే రెగ్యులర్గా పెడదామని అయితే అనుకుంటున్నా. ఈరోజు అయితే కూరగాయలు ఏం లేవు, పిల్లల కోసము ఏం చేద్దామనే ఆలోచనతో ఈ ఆలుగడ్డలు అయితే ఉన్నాయి. అంటే సామాన్య అయితే తెచ్చేసుకున్నాము, అందులో ఆలుగడ్డలు కూడా తెప్పించిన. దీనిలోకి టమాటా అయితే వేయట్లేదు, ఎందుకంటే టమాటాలు కూడా లేవు ఇంట్లో. టమాటా లేకుండా ఈజీగా సింపుల్గా ఓన్లీ ఆనియన్స్ ఆలుగడ్డలతోటి మాత్రమే నేను ఈరోజు కర్రీ అయితే చేస్తున్నా. ఈజీగా అయితే అయిపోతుంది, ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది. ఇది లంచ్ బాక్స్లో కూడా మనము ఈజీగా పిల్లలకి పెట్టేయచ్చండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఆలుగడ్డ అంటే ఏ పిల్లలకైనా ఇష్టంగానే తింటారు. మా పిల్లలు కూడా ఆలుగడ్డలు అంటే కొంచెం ఇష్టంగానే తింటారు. నేనైతే సింపుల్గా అయితే చేస్తున్నా. ఇక్కడైతే నేను ఒక 5 ఆలుగడ్డలు తీసేసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. మనము రెగ్యులర్గా ఆలుగడ్డ కర్రీ ఏ విధంగా చేస్తామో అట్లా కాకుండా కీమా కోసం చేస్తున్నాం కాబట్టి చిన్నగా కట్ చేసుకోవాలి. వీటిని ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న కట్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. నాకు గొంతు కొంచెము ఇబ్బంది అయిందండి, ఎందుకంటే నీళ్ళు చేంజ్ అయినాయి కదా. నేను ఇక్కడికి ఒక్క రోజుకే నాకు నీళ్ళు చేంజ్ అయ్యేసరికి గొంతు కొంచెము పట్టేసినట్టుంది. అందుకే వాయిస్ కూడా కొంచెము ఒక గీతలాగా వస్తుంది వాయిస్లా. ఓకేనా? ఛానల్లోకి కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ఈ ఛానల్లో చాలా ఉన్నాయి. ఎవరికైనా నచ్చితే ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఉల్లిగడ్డలు మీడియం సైజు అయితే 2 తీసుకోవచ్చు, లేకపోతే ఒకటి పెద్దదైతే ఒకటే తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనము ఎక్కువ ఉల్లిగడ్డలు వేస్తే కొంచెం కర్రీ అనేది తీయగా వస్తుంది కాబట్టి మనకు అవసరం లేదు. నేనైతే మీడియం సైజు ఉల్లిగడ్డలు 2 తీసుకున్నా. నాకు ప్లేట్ పైన పెట్టి కట్ చేసే కంటే ఇట్లా చేతిలోకి తీసి కట్ చేసుకున్నది ఈజీగా అయిపోయింది. ఇక కర్రీ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడ నేను స్టవ్ అయితే వెలిగించి తర్వాత గిన్నె పెట్టేసి అందులో ఆయిల్ వేసుకున్నా. ఇంకా ఆలు ఫ్రై కాబట్టి కొంచెము మనకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకొని అందులో కొంచెము ఉప్పు వేసుకోవాలి. మనం ఉప్పు వేసుకుంటే కొంచెం తొందరగా ఫ్రై అవుతాయి అన్నట్టు. మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ కర్రీ అయ్యేంత వరకు అయితే మ్యాక్సిమం ఒక 5-6 సార్లు అయితే కలపాలి, ఎందుకంటే ఆ ఆలుగడ్డలన్నీ మనం ఫ్రై చేయట్లేదు, కర్రీలాగా చేస్తున్నాం కాబట్టి మధ్య మధ్యలో మాత్రం ఒక 4-5 సార్లు కలుపుతూనే ఉండాలి. ఇక్కడ చూడండి, ఆనియన్స్లోకి నేనైతే ఉప్పు అయితే వేసుకున్నా. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి చూడండి. ఇప్పుడు నేను ఇందులో పసుపు వేసుకుంటున్నా. పిల్లలకి కర్రీ కొంచెము కలర్ఫుల్గా కావాలనుకుంటే నేను ఇట్లా కొంచెం పసుపు కూడా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, కలర్ఫుల్గా అవుతుంది. పిల్లలు ఇష్టంగా కూడా తింటారు. వాళ్ళు లంచ్ బాక్స్లోకి పెట్టి చూడండి, ఖచ్చితంగా అన్నం మొత్తం కంప్లీట్ చేసుకొని అయితే వస్తారు. మా పిల్లలైతే అన్నం పెడితే తినరు అసలు. నేను మ్యాక్సిమం వాళ్ళకి మనకి ఇంట్లో మార్నింగ్ టిఫిన్స్ చేస్తాం కదా, అదే టిఫిన్స్ తినిపించి అవే బాక్సులు పెట్టి పంపిస్తా. మళ్ళీ 3 గంటలకు వస్తారు కదా, 3 గంటలకు వచ్చిన తర్వాత అప్పటి వరకు అన్నం కూర వండేసి పిల్లలకైతే పెట్టేస్తా. అప్పుడు అన్నం పెడతాం, మళ్ళీ నైట్ పెడతాం. ఇప్పుడు ఇందులో కొంచెం కసూరి మేతి అయితే నేనైతే ఇట్లా చిన్నగా ఇట్లా మొత్తం పొడిగా చేసుకొని అయితే వేసుకుంటున్నా. ఈ కసూరి మేతి కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకున్నా. మనకు మెంతి కొంచెం ఎక్కువ దొరికే టైంలో తీసుకొచ్చుకొని వాటి నుంచి ఆకులన్నీ కొంచెం సపరేట్ చేసుకొని ఒక పేపర్లో వేసుకొని బయట ఎండకు కాకుండా ఇంట్లోనే ఫ్యాన్ గాలికి మనం ఒక 2 రోజులు ఆరబెట్టుకున్నామంటే మంచిగా పొడిగా క్రిస్పీ లాగా తయారైపోతాయి. వాటిని తీసి గాజు గ్లాసులో వేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పటికీ మళ్ళీ మనకు మెంతి ఎక్కువ దొరుకుతుంది కదా, ఏదో కాలంలో దొరుకుతుంది, నాకు కూడా ఐడియా లేదు. అప్పటి వరకు అయితే మంచిగా స్టోర్ చేసుకోవచ్చు, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. ఇంకా ఈ బంగాళదుంప కీమా ఫ్రైలో మాత్రం ఈ మెంతి వేసుకుంటే చాలా బాగుంటుందండి.
ఇప్పుడైతే ఏం చేయాలో కొంచెం చిన్న మూత పెట్టుకోవాలండి, ఎందుకంటే మనకు అవి కొంచెం మెత్తగా ఉడకాలి. ఎందుకంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే మంచిగా ఉడుకుతాయి, కానీ కర్రీ లాగా చేస్తున్నాం కాబట్టి మూత పెట్టి చిన్న మంట పెడితే మంచిగా మెత్తగా చూడండి గుజ్జులాగా అయిపోతుంది. ఇది ఇప్పుడు కీమా స్టేజ్కి అయితే వచ్చేసింది. మనకు మటన్ కీమాను ఏ విధంగా టేస్ట్ ఉంటుందో అదే విధంగా ఇది కూడా అట్లనే ఉంటుందండి. టేస్ట్ మాత్రం ఎటు దానికి ఏం తక్కువ కాదు. ఇప్పుడైతే కర్రీలో కారం అయితే వేసుకుంటున్నా. మనకు ఆనియన్స్, బంగాళదుంప కొంచెము స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి కర్రీలో కారం కొంచెం ఎక్కువనే వేసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు. తీయదనంగా లేకుండా కారం కారంగా ఉంటే బాగుంటుంది కాబట్టి కారం అయితే ఒక 3 స్పూన్లు అయితే వేసుకున్నా. చూడండి కర్రీ అయితే దగ్గరగా అయిపోయి వచ్చేసింది. కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది, కానీ నాకు ప్రస్తుతానికి అసలు నాకు టమాటాలే లేవు. నేను అవన్నీ ఎక్కడ ఉంటాయి, అందుకే సింపుల్గా పిల్లలకి ఈజీగా అప్పుడప్పుడు తొందర చేయొచ్చు. ఇప్పుడైతే ఇందులో కొంచెము నేను ధనియాల పొడి, గరం మసాలా పొడి అయితే వేసేసుకున్నా. చూడండి ఎంత మంచిగా దగ్గరగా అయిపోయిందో. మనం అంతా ఆయిల్ వేసుకున్నాం, కానీ ఆయిల్ అయితే మొత్తం కొంచెం మాత్రమే కనబడుతుంది. పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.